హాయ్ ఎవ్రీవన్, హోప్ యూర్ డూయింగ్ వెల్. మీకు తెలుసా, నేను ఈ విధంగా వీడియోస్ చేయకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. మీతో నేను ఈ విధంగా మాట్లాడకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. ఇంగ్లీష్ నేర్చుకోకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. కాఫీ తాగకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. న్యూస్ చూడకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. బయటికి వెళ్ళకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. వారితో మాట్లాడకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. ఏదైనా ఒకటి చెయ్యకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. ఇలా ఏదైనా ఒకటి చెయ్యకపోతే నాకు రోజు గడవదు అనేటువంటి సందర్భంలో చాలా సెంటెన్సెస్ మనం మాట్లాడుతుంటాం మన డే టు డే లైఫ్లో. వాటన్నిటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఒక చిన్న లైన్ గుర్తుపెట్టుకోండి. ఆ స్ట్రక్చర్ ఏంటంటే, నాట్ ఏ డే గోస్ బై వితౌట్ ప్లస్ V4 వర్బ్ 4 ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ లేదా ప్రజెంట్ కంటిన్యూయస్ రిలేటెడ్గా ఉపయోగించేటువంటి పదము ఎలానైనా మీరు గుర్తుపెట్టుకోండి. రైట్? నాట్ ఏ డే గోస్ బై వితౌట్ అండ్ V4. అయితే టాపిక్ కంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇలా ఒక లైన్ ఏదైనా మీరు ఒక సెంటెన్స్ ఏదైనా మాట్లాడేటప్పుడు, ఒక స్ట్రక్చర్ ఏదైనా ఈ విధంగా మాట్లాడేటప్పుడు వీటిని ఒక సెంటెన్స్ లాగా నేర్చుకోవద్దు, ఒక సెంటెన్స్ లాగా పలకవద్దు, అటర్ చేయవద్దు. వీటిని ఒక చిన్న పదం నేర్చుకున్నట్టుగా మాట్లాడినట్టుగా ఉండాలి. ఒక చిన్న పదాన్ని మనం అట్ ఏ టైం స్పీడ్గా స్పాంటేనియస్గా ఎలా మాట్లాడతాం, అట్ ఏ టైం ఆ విధంగా మనం మాట్లాడే ఇలాంటి స్ట్రక్చర్ కూడా అంత ఫాస్ట్గా మనకు రావాలన్నమాట. అప్పుడు మనం మాట్లాడే ఆ లాంగ్వేజ్లో ఆ మెలోడియస్నెస్ అనేది, ఆ న్యాచురాలిటీ అనేది కనబడుతుంది ఎదుటి వ్యక్తికి. రైట్? నాట్ ఏ డే గోస్ బై వితౌట్ అని అలా స్లోగా అనకుండా నాట్ ఏ డే గోస్ బై వితౌట్, నాట్ ఏ డే గోస్ బై వితౌట్. రైట్? హియర్ వి గో విత్ సమ్ ఎగ్జాంపుల్స్. నేను కాఫీ తాగకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. నాట్ ఏ డే గోస్ బై వితౌట్ టేకింగ్ ఆర్ హ్యావింగ్ a coffee or tea or anything. నేను ఇంగ్లీష్ నేర్చుకోకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. నాట్ ఏ డే గోస్ బై లెర్నింగ్ ద లాంగ్వేజ్ ఆర్ ద ఇంగ్లీష్ ఆర్ ద మ్యాథమెటిక్స్ ఆర్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. రైట్? నేను బయటికి వెళ్ళకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. నాట్ ఏ డే గోస్ బై వితౌట్ గోయింగ్, బయటికి కదా, అవుట్ సైడ్. రైట్? నాన్ వెజ్ తినకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. Not a day goes by without taking or having the non-veg. నేను నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా గడవదు. Not a day goes by without talking to you. నేను న్యూస్ చూడకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. Not a day goes by without watching the news. నేను నా వర్క్ చేయకుండా నాకు ఒక్కరోజు కూడా గడవదు. Not a day goes by without doing my job or doing my business or doing my part, whatever you name it. Right? ఇలా మనం ఏదైనా చేయకపోతే ఒక రోజు కూడా గడవదు అనే సందర్భంలో ఎన్ని సెంటెన్సెస్ అయినా ఈ చిన్న లైన్తో మీరు మాట్లాడేయచ్చు. రైట్? సో ఇలాంటి కంటెంట్ తెలుగులోనే మీరు ఇంకా వినాలి అనుకుంటే జస్ట్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్ అండ్ షేర్ ఇట్ ద పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.